ఇది కేవలం మన తెలంగాణలో చట్టమైనంత మాత్రాన దేశవ్యాప్తంగా ఇది అమలైందని చెప్పేసి మనం చెప్పలేము. ఇక్కడ చట్టమైన తర్వాత దీన్ని ఏంటంటే ఇది ఒక పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్కి వెళ్ళే కంటే ముందు ఏంటంటే సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ లోపల దీనికి సంబంధించిన అనాలిసిస్ కానీ దీనికి సంబంధించిన స్క్రూటినీ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి హోంశాఖకి వెళ్తుంది. హోంశాఖకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఏంటంటే పార్లమెంట్ లోపల బిల్లుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు పెడితే దీన్ని పార్లమెంటు లోపల ఉభయ సభలు కూడా దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమోదించిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో పెడితే తమిళనాడు తరహాలో బీసీలకు ఎంబీసీలకు 50% రిజర్వేషన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ మన ప్రభుత్వం 42% ప్రతిపాదించింది కాబట్టి దీన్ని మనము సాధించుకునే అవకాశం లేకపోలేదు. ఇవాళ ఏంటంటే పాయల్ శంకర్ గారు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు. సో కాబట్టి నేనేమంటున్నాను, భేషజాలకు పోకుండా మనం ఏంటంటే పార్టీల మధ్యలో రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ఈ బీసీలు అనేటటువంటి ఒక బలమైనటువంటి సమూహం బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా మరి ఈ చట్టానికి? ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్టు మాత్రం నాకు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది వాళ్ళ విధానం అది. కాకపోతే ఈ యొక్క అంశం మీద, బీసీలకు సంబంధించిన అంశం మీద రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం కాకుండా ఒక సౌహృద్భావంతో, ఒక సోదర భావంతో బిల్లును సమర్థించి ఢిల్లీలో కూడా మన ప్రధానమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకొని పోవడం కావచ్చు, వాళ్ళతో నా పని చేయించడం వల్ల ఒక బహుళ ప్రయోజనాలు ఈ యొక్క రాష్ట్రంలోని బీసీలకు అందే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వమే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ఒకవేళ దేశం లోపల కూడా కులగణన కనుక చేసేది ఉంటే తప్పకుండా బీసీలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ అంతా కూడా సోషలిస్టిక్ ఇండియా గురించే పనిచేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం లోపల టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇప్పటి నుంచి బీసీ పోరాటాలన్నీ ఆగిపోవాల్సిన సంఘాలు ఇక నుంచి సంఘాలు చేయాల్సిన పనులు ఏంటి? సంఘ నాయకులు అవ్వలేదు కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ప్రతిపాదన మాత్రమే. ఇప్పుడు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి మాత్రమే. దీని తర్వాత చట్టసభల్లో రిజర్వేషన్ అవసరం. అది చట్టసభల్లో రిజర్వేషన్ ఫైనల్ డెస్టినేషన్. బీసీ రాజ్యాధికారం అంటే బీసీలు పోయి చట్టసభలో కూర్చున్నప్పుడే చట్టాలు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం. కూర్చున్నప్పుడే మనకు అధికారం వస్తుంది. కానీ అది రావాలంటే ఇది మొదటి స్టెప్. ఇప్పుడు మనకు కులగణన జరగాలన్నా, ఇంత మేరకు బీసీ తెలియాలన్నా, దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నా, చట్టాలు జరగాలన్నా కూడా ఈ యొక్క శాంటిటీ కానీ లేకపోతే సైంటిఫిక్ డేటా అనేది ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి దీనిని మనము ప్రాథమిక చర్యలుగా తీసుకొని తదనంతరం ఏంటంటే మనం ఇదంతా పిల్లర్ వేసినట్టు తర్వాత బిల్డింగ్ బేస్మెంట్ అంటే మీ బీసీల కార్యాచరణ ఇంకా సాగుతూనే ఇప్పుడు బీసీ మహిళలను కూడా చట్టసభలకు తీసుకొని వచ్చేసి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ సమాన వాటాను వాళ్ళకి అందేటటువంటి విధంగా చేయడము. అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క పరిపాలన చేయడానికి బీసీలు ఎస్సీ ఎస్టీలు పనికిరారు అనేటటువంటి విధంగా ఒక నానుడి ఒక విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చింది. కానీ ఒకవేళ పరిపాలించే అవకాశము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కనుక ఇచ్చేది ఉంటే అద్భుతమైన పరిపాలన అందించగలుగుతారు మహిళలు కూడా అనేటటువంటి ఒక సత్యాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి చెప్పడమే భవిష్యత్తు రూపల బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అట్లే అన్న, ఇప్పుడు బీసీలలో 42% వీళ్ళు ప్రతిపాదన పెట్టి బాగానే ఉంది. గెలిచిన తర్వాత లేదంటే స్థానిక సంస్థలు మన వర్గాలు, మన అభ్యర్థులు 42% నిలబడితే మన వర్గాల కోసం పనిచేస్తారని నమ్మకం ఎట్లా? నేను ఏమంటున్నాను అంటే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఏంటంటే బీసీ అని అంటున్నాం. పేరుకు బీసీ అయినా కూడా వాళ్ళ పార్టీ విధానాలను అనుసరించాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ, ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు పార్టీ విధానాలను అనుసరించాల్సి. అయితే రేపు ఒకవేళ బీసీ రిజర్వేషన్ వచ్చినాయి అనుకోండి, కొత్త పార్టీలు ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంత బీసీల పట్టు బాగున్నటువంటి ప్రాంతం లోపల మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. మాకు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమైందంటే మేము చట్టసభలో కొంచెం బలమైనటువంటి వాదాన్ని వినిపించగలుగుతాం. ఇలా ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో బలంగా ఉండడం వల్లే కదా వాళ్ళకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏదైనా వస్తున్నారు కదా. అట్లనే బీసీలకు కూడా కొన్ని స్థానాలు బలంగా ఉన్నాయి. మాకు తెలుసు, మాకు దాదాపు ఏంటంటే ఒక 70% మేరకు జనాభా ఉన్నటువంటి బీసీల స్థానాలు దాదాపు 40-42 స్థానాలు మన ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ఆ 70% పై ఎలక్షన్స్ వచ్చిన 70% పై చిరుకు జనాభా ఉన్నటువంటి స్థానాలు 42 వరకు ఉన్నాయి మన తెలంగాణ లోపల. 42 ఉన్నాయి అంటే అవన్నీ కూడా బీసీ డామినెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే కదా. రేపు పొద్దున కొత్తగా వచ్చేటటువంటి పార్టీ ఏది ఉంటే అక్కడ బలంగా తయారైతే వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు కదా. జరుగుతుంది పరిణామ క్రమం, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి ఎట్లా చూస్తారన్నా? 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని 42% చట్టాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. సో బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ వైపు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చూడాలంటే? వాస్తవానికి ఏంటంటే
కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను ఏర్పాటు చేసేటటువంటి క్రమం లోపల శక్తివంచం లేకుండా పనిచేసాడు. సరే ఆయన వ్యక్తిగతంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఆయన పోరాటాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి. ఎందుకంటే వాళ్ళందరం కూడా మనం తెలంగాణ లోపల స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనము మాట్లాడగలుగుతున్నాం, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మనం చూపించగలుగుతున్నాం. అంటే దానికి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నాన్ని మనం తీసేయలేము. అయితే కేసీఆర్ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే తెలంగాణను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి, తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ లోపల కోణాలు కూడా తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు బీసీలను కూడా కొంత ఎంపవర్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. కానీ ఆయన ఏం చేసిందంటే ఒక రాజకీయ అవకాశం కోసము ఆ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను కేవలం తన దగ్గర మాత్రమే పెట్టుకొని గోప్యంగా పెట్టుకొని ఆ నిర్ణయాలను మాత్రం దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయాలను దాని యొక్క ఫలాలను మాత్రం ప్రజలకు పంచలే. అదే ఆయన చేసినటువంటి మిస్టేక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఏదైతే మన రాహుల్ గాంధీ గారు బహిరంగంగా ప్రకటించడంతో పాటు బహిరంగంగా చేస్తా ఉన్నారు. అంటే లిబరేటెడ్ డెమోక్రటిక్ గా మేము చెప్పినాం కాబట్టి చేస్తున్నాం, మాకేం అవసరం లేదు, మా పని ఏంది, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత పంచడమే మా పని అంటున్నారు వాళ్ళు. సో కాబట్టి ఎప్పుడైనా కేంద్ర అంటే జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు కొంత ఎట్లా అంటే కమిటెడ్ ఉంటారు. ప్లస్ ఏంటంటే ష్రింకెన్ అభిప్రాయాలు ఉండవు. అంటే ఏంటంటే బావిలో కప్పలాగా ఆలోచించడం ఉండదు, కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తారు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే బీసీలకు కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. రైట్ అన్న, బీసీ సమాజ శ్రేయస్సు కోరుకున్న మీరు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగతంగా మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ రకంగా కృతజ్ఞతలు చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు బీసీ సమాజానికంటే? తప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో, వాళ్ళు ఏదైతే ఈ యొక్క దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా ఈ దేశం లోపల అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి నేను తప్పకుండా మీ వెనకాల ఉంటా. నేను తప్పకుండా ఏంటంటే ఈ దేశం లోపల కులగణన చేస్తా అని చెప్పేసి అని బాహటంగా ప్రకటించడం. రెండో విషయం ఏంటంటే ఈ దేశం లోపల అసమానత పెచ్చరిల్లుతుంది, పెరిగిపోతుంది. కాబట్టి ఎవరెంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పడం. మన రాష్ట్రంలో ప్రత్యేకించి కులగణనకు ఒప్పుకోవడం. 42% రిజర్వేషన్లను మేము లోకల్ బాడీలో కావచ్చు, కాంట్రాక్ట్స్లలో అదే అన్ని రకాలుగా కూడా మేము ఇస్తామని చెప్పడం. ఆ దిశగా అడుగులు వేయడం, అది దాన్ని తాత్సారం చేసేటటువంటి అవకాశం రాజకీయంగా ఉన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వానికి వచ్చిన వెంటనే దాన్ని చేపట్టడం అనేది ఒక పాజిటివ్ దృక్పథం లాగా, పాజిటివ్ మూవ్ లాగా మనం భావించవచ్చు. ఈ అంశానికి సంబంధించి అంటే కులగణన జరిగిన అంశం కావచ్చు, ఇలా బిల్లును టేబుల్ చేసినటువంటి అంశం పరంగా రాహుల్ గాంధీ గారికి మేము చాలా గొప్పగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క సూచనలను ఆచరించినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా దానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్, ఆయన కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా పీసీల పక్షాన పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులు కేశవరావు గారు కావచ్చు, లేకపోతే బిఎస్ హనుమంతరావు గారు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే మధుయాషి గౌడ్ గారు కావచ్చు, ఇలా కొండా సురేఖ గారు కావచ్చు, ఇలా అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇది శుభపరిణామం. అదేవిధంగా క్షేత్రంలో కూడా అనేక మంది బీసీ నాయకులు కూడా వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారి తరము అనేది అది రాజ్యసభ గారి ఉన్నా కూడా ఈ గ్రౌండ్ లోపల జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వక్లావనం కృష్ణమోహన్ గారు కావచ్చు, అదే రకంగా గుజ్జ సత్యం గారు కావచ్చు, గుజ్జ కృష్ణ గారు కావచ్చు, ఇలా అనేక మంది నాయకులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి కొత్త నాయకత్వం వస్తుంది. ఇప్పుడు మనకు ఏంటంటే కేంద్రం నుంచి ఏంటంటే కొత్త నాయకత్వం రావడం కావచ్చు, మహిళా నాయకత్వం కూడా చాలా గట్టిగా ఇప్పుడు ఆవిర్భావం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా కలిసి తప్పకుండా బలమైనటువంటి శక్తిగా శక్తి ఏకీకరణ, సంఘటిత శక్తి ఏకీకరణ అయ్యేటటువంటి విధంగా మనకు స్పష్టంగా అవుతుంది. చలో, థ్యాంక్ యూ సురేష్ అన్న. బీసీ సమాజం పట్ల పటిష్టమైన అవగాహన కావచ్చు, పోరాటాల పట్ల కావచ్చు, ఉద్యమాల పట్ల మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా భవిష్యత్తులో మిమ్మల్ని బీసీ సమాజం అసెంబ్లీలో చూడబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? నేను చేయగలిగేటటువంటి పనులు ఏవైతున్నాయో నేను చాలా స్పష్టంగా తెలియజెప్తున్నా. నా పబ్లిక్కి నేను దానికి సంబంధించిన చైతన్యాన్ని ఇవ్వగలుగుతున్నా. నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నాను. నా టైంని, నా జ్ఞానాన్ని ఇస్తున్నా. అయితే నన్ను అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే ఏంటంటే పార్లమెంట్కి పంపిస్తారా, లేకపోతే ఏంటంటే ఎటుగా కూడా ఉద్యమకారులాగానే చూసుకుంటారా అనేది అది ప్రజలకి సమాజం నిర్ణయించాలి. ఎందుకంటే నేను నిర్ణయిస్తున్నా, మీరు నిర్ణయిస్తే కాదు. నిజంగానే కనుక పనిచేసేటోడు ఒక సేవకుడు వ్యక్తిగతంగా మీకు కూడా ఉండుంటది కదా, చట్టసభలలో కూర్చుంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తాం. నేను పని చేస్తాం అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ చేసే ఉద్యమాలు, ఇక్కడ చేసే పోరాటాలు ఇదే ఒక నేపథ్యాన్ని కనుక మన అసెంబ్లీ పార్లమెంట్ తప్పకుండా గొప్ప పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. కాకపోతే పబ్లిక్ సపోర్ట్ కావాలి.
తప్పకుండా మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇలా ఆలోచిస్తున్నారు, బలమైన నాయకుని కోసం వేచి చూస్తున్నారు, తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి మేము ఆశ. థ్యాంక్ యూ సురేష్ అన్న. పిలవంగానే అనేక అంశాల మీద దీర్ఘంగా మా స్టూడియోకి వచ్చి చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో